తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల పరిధిలోని గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం గురించి కార్యనిర్వాహక అధికారి కె రామచంద్రారెడ్డి భక్తులకు క్లుప్తంగా వివరించారు. ఆలయంలో సిద్ధమైన నంది అన్నమాట. దీని పేరు బసవన్న. ఇది ఈ ఆలయంలో చిన్నపిల్లప్పటి ఇక్కడే ఉండి ఇక్కడ పెరిగి పెట్టి రోజు కూడా అభిషేకం ముందు స్వామివారికి ఇది ప్రదక్షిణ చేసుకొచ్చిన తర్వాతనే అభిషేక కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆలయంకి వచ్చేటప్పుడు భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ నందీశ్వరుని మొక్కుని వాళ్ళకి ప్రసుదాసుడు కనిపెట్టాలంటే వాళ్ళ కోరిక భక్తుల ప్రగాఢ విశ్వాసం. శకం కంటే కూడా ముందు చాలా ముందు. దాన్ని మనము హైందూ సాంప్రదాయ ప్రకారం చెప్పాలంటే సామాన్య శక పూర్వం చెప్పాలా. ఎందుకంటే మనం హిందువులు కాబట్టి మనం హైందూ సంప్రదాయం పాటించాలి కాబట్టి మనం ఆ పద్ధతిలోనే ఇది కూడా చెప్పాలా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది అది మనకు సంబంధం లేని విషయం కనుక ఇది సామాన్య శకం 2600 సంవత్సరాల పూర్వం దేవాలయం. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. ఏకశిలపై స్వామివారు బ్రహ్మ విష్ణు ఈశ్వరు కొలువైనటువంటి ఏకైక శివాలయం. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. ప్రపంచంలో కూడా ఇటువంటి శివాలయం ఎక్కడ ఉండదనేసి ఒక ఇది. ఈ శివాలయం చాలా పవిత్రమైనది. అండ్ చోళులు పనులు రాజగోపురం కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎందుకో రాజగోపురం కట్టలేదంటే పైన కట్టే దానికి ఒక శాసనం మీద బయటపడిందంట. పై కట్టేటప్పుడు రాజగోపురం అడుగులకు పడిపోతా ఉంటే దానికి నిలిపేశారంట. అప్పుడు నుంచి దానికి రాజగోపురం లేకుండా ఈ టైంలో కొట్టారు. ఇది సెంట్రల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అండ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ భూతాపు ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయం. ఇది ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా ఇది చిహ్నాలు తీసుకొచ్చి పెట్టారు. ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ కూడా పెట్టారు కాబట్టి ఎవరైనా తెలుగు వచ్చి చదువుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ చరిత్ర తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏమైతే క్రీస్తు దేవాలయం అయితే సామాన్య శకం 2600 సంవత్సరాల పూర్వం చోళులు పల్లులో నిర్మించినటువంటి దేవాలయం. లోపల ఉన్నటువంటి మూల విరాటు ఎప్పుడుందో ఎవరికి కూడా శాసనాల్లో కూడా బయటపడలేదు. దేవాలయ కన్స్ట్రక్షన్ మట్టుకే ఎప్పుడైనది ఈ శాసనాల ద్వారా తెలిసిందన్నమాట. ఇది మొత్తం ద్రౌడి భాష ఈ లిపిలో ఉంది. ఈ దేవాలయానికి అనేకమైనటువంటి ఆస్తులు కూడా ఉన్నాయనేసి ఒక ఈ లిపి ద్వారా తెలిసింది. కానీ ఆస్తులు ఎక్కడున్నాయో కానీ అన్యకాంతం అయిపోయింది కాబట్టి ఆస్తులు ఎక్కడున్నాయో దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం 22 ఎకరాల భూమి మట్టుకు దేవస్థానం ఉంది. అది కూడా ఎంక్వైర్మెంట్ ఉంది. రేపు రెవెన్యూ సదస్సులో కూడా దాని గురించి మేము ఫైట్ చేయాలని తలుచుకున్నాం. మా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ సదస్సులో కూడా దాని గురించి గట్టిగా మాట్లాడి ఈ దేవాలయానికి కావాల్సిన భూములు కూడా వెనక్కి తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. రాజగోపురమే కాదు, లోపల గర్భాలయం కూడా గజపుష్టాకారంతో ఉంటుంది. ఆలయం కన్స్ట్రక్షన్ కూడా లోపల కూడా గజపుష్టాకారంతో ఉంటుంది. ఈ ఆలయంలో ఇది ఒక విచిత్రమైన నిర్మాణం అనమాట. ఇది మనము చూసుకోవాల్సింది. ఎందుకంటే మన యొక్క హైందవ సాంప్రదాయం మన యొక్క టెక్నాలజీ ఆ కాలంలో ఎలా ఉందో అనేది చోళుల పల్లవులు కూడా ఒక సామాన్య శకం పూర్వం 2600 సంవత్సరాల పూర్వమే మన మేధాశక్తి ఎంత ఉందో అనేది ఈ ఆలయ నిర్మాణం ద్వారా తెలియవచ్చారు. కూడా ఈ చెట్టు కింద వచ్చి భక్తులు అనేక మంది భక్తులు కార్తీక మాసం పూర్తయ్యేదాకా కూడా ఈ చెట్టు కింద దీపాలు పెట్టి వాళ్ళ సంతానం కలగాలనేసి ఆ ఉట్టు కడతారు. పెళ్లి కాని వాళ్ళు ఉట్టు కడతారు. ఇది ఒక మొక్కుబడిగా చూస్తూ ఇక్కడ ఇవి కట్టే నెరవేరుతుందనే ప్రగాఢమైన విశ్వాసంతోనే ఎక్కడి నుంచో భక్తులు కూడా వచ్చి ఈ దేవాలయంలో దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ ముఖుడు 6 ముఖాలు, ముందు 3 ముఖాలు వెనక 3 ముఖాలు ఉన్నటువంటి షణ్ముఖుడు భారతదేశంలోని షణ్ముఖుడుతో దంపతి సమేతగా ఉండే ఏకైక దేవాలయం ఇది అనమాట. సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం ఉంటుంది. షణ్ముఖుడు 6 ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి తన భార్యలతో కూడా ఏకగర్భాలయంలో ఉన్నటువంటి దేవాలయం. ఇది కూడా ఆ శిల్పం కూడా సామాన్య శకం 2600 సంవత్సరాల పూర్వమైన శిల్పం. అది అతి పవిత్రమైన ప్రాచీనమైన శిల్పం అనమాట. ఈ స్ట్రక్చర్ కానీ ఇప్పుడు చూడండి, ఆ కళ్ళు చెక్కింది కూడా చూడండి. ఒకసారి చెక్ చేస్తే స్వామి కళ్ళు మనం చూసినట్టే ఉంటుంది. దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది స్వామి కళ్ళు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా మనం చూసినట్టే ఉంటుంది. అన్ని శిల్పాలు కూడా ఒకసారి మీరు గమనిస్తే మటుకు ఆ కళ్ళు మనం చూసినట్టే ఉంటుంది. స్ట్రక్చర్ అన్నమాట భారతదేశం మొత్తం. కానీ డిఫరెంట్గా మెయిన్ ఆలయం శివాలయం డిఫరెంట్గా గజపుష్టాకారంతో ఉందంటే ఇది ఒక దగ్గర అనమాట. తర్వాత అత్తిరాల్లో ఉందన్నమాట. మన భారతదేశంలో 2 టెంపుల్. శివుడికి అర్ధాంగి శివుడు అక్కడ ఉంటే, త్రిమూర్తులు అక్కడ ఉంటే, అమ్మవారి ఇక్కడ అభయస్థంతో ఉండేటి భారతదేశంలో 2వ దేవాలయం ఇది. ఇంకో దేవాలయం వచ్చి తమిళనాడు దగ్గర ఎక్కడో ఉంది దేవాలయం. ఇక్కడ కూడా అమ్మవారు చూస్తే కళ్ళు చూసినట్టు ఉంటుంది. అమ్మవారు ఇప్పుడు పద్మపీఠం మీద మామూలుగా వచ్చి పద్మంలో కూర్చొని లేక దీంట్లో ఉంది. ఇక్కడ మొత్తం అమ్మవారు వచ్చి శ్రీచక్రం మీద నిలబడుకొని ఉంటుంది. ఇది ఇక్కడ చాలా విచిత్రం అన్నమాట. కోరిన వల్ల నవరాత్రులు గ్రాండ్గా చేయాలంటే నాకు వర్షం వస్తుంది, కేటాయింపు పెట్టి ఉంటే వర్షాల్లోనే స్వామివారిని అమ్మవారిని ఊరేగించలేను కాబట్టి ఆర్కాల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని నవరాత్రోత్సవాల వరకు ఈ షెడ్ చేసుకున్నాను. అలాగే కార్తీక మాసం కూడా పూర్తయింది. అది ఇక్కడ యాగశాల నిర్మించుకోవాలనుకున్నాను. యాగశాల పెట్టాను. ప్రస్తుతము ఇది మాకు ఎంతో ఆదరగా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం 3 పూట్ల కూడా నవరాత్రోత్సవాల నుంచి 3 పూట్ల కూడా ఇక్కడ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి, చాలా దూర ప్రాంతంలో వచ్చిన భక్తులకి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల దాకా ఒక 100 మంది భక్తులకి అన్నదానం
సమర్పణ చేస్తున్నాం. అందువల్ల నాకు అన్న సమర్పణ చేసేదానికి ఎక్కడ ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా ఎండలో ఉన్నారు కాబట్టి ఇది పెట్టాము. వారు కూడా దీన్ని తొలగించమన్నారు. వారికి కూడా మీ ప్రత్యేక ముఖం తెలియజేస్తున్నాను. అతి త్వరలో దీన్ని కూడా తొలగిస్తాము. అంతవరకు మాకు మాతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా ఆర్కార్ డిపార్ట్మెంట్ మీ తరఫున కోరుతున్నాను సార్. భారతదేశంలోనే సూర్యభగవానుడి మాది నిలబడుకుండేది తూర్పు నుంచి పశ్చిమ చూస్తుంటాడు. అందువల్ల ఉదయం చేస్తుండమాట. చూడండి ఆ కళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, ఈ దేవాలయంలో ప్రతి కళ్ళు కూడా స్వామి కళ్ళు చెక్కింది. ఆ శిల్ప నైపుణ్యం మనం చూసినట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చి స్వామివారు కూడా తల వరకే చూస్తే బౌద్ధాకారంలో పోలి ఉంటాడనమాట. స్వామివారు కూడా పానుకొట్ట మీద నిలబడుకుంటాడు. అన్ని దగ్గర సూర్యనారాయణమూర్తి రథాల మీద అధిరోహిస్తుంటాడు. కానీ ఈ దేవాలయంలో మటుకు పానుకొట్ట మీద నిలబడుకొని ఆజానుభావుడు 6 అడుగులు పొడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి వికసించినటువంటి కమలం తూర్పు నుంచి పశ్చిమ మొహం చూస్తుంది కాబట్టి ఉదయించే సూర్యుడు అనమాట. అంటే ఈ దేవాలయం స్ట్రక్చర్ చేసేటప్పుడు ఆ కాలంలో ఉన్నట్టు మన శిల్పి నైపుణ్యం ఎలా చేసేదంటే సూర్యకిరణాలు 15 తిథులు అన్నమాట. మనకు తిథులు లెక్క ఇది 15 హోల్స్ ఉంటాయి, 15 తిథులు అన్నమాట. ఈ 15 తిథుల గుండా ప్రతి మాసం ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం పెట్టేటప్పుడు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మీద తాకుతాయి. లోపల 9 ఇది ఉంటుంది, 9 రంధ్రాలు నవగ్రహాలు కూటమి. దాంట్లో నుంచి స్వామివారి ఎక్కడో పల్లం ఉంటే స్వామివారి పాదాలు తాకుతాయి. జూలై మాసంలో ప్రతి సంవత్సరం జూలై మాసంలో మొదటి వారం 2వ వారంలో సూర్యుని తాకడం చాలా ఆశేషం. అదే కాకుండా ఈ జనవరి 10 నుంచి ఇక్కడ కూడా ప్రదోష పూజలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అలా ప్రదోష పూజ పెట్టేటప్పుడు కూడా ఇది మాకు 2 విధాల దానికోసమే అనుకుంటాను. దీంట్లో 2గా అర్థం చేసుకోవచ్చు. ప్రదోష పూజ ఆ కాలంలో జరుగుతుండేది. ప్రదోష కాలంలో ఏకకాలంలో నందీశ్వరుడికి శివుడికి అభిషేకం చేస్తారు. అందువల్లే నందీశ్వరుడు శివుడు చూసుకుంటూ ఉండాలని చెప్పేసి నందీశ్వరుడు పెట్టారు. ఇలా శిల్పాన్ని ధ్వంసం చేశారు. ఈ దేవాలయం దక్షిణ ద్వారం ప్రవేశం చేసి కడపటి ద్వారంగా వెళ్ళి మళ్ళీ ఉత్తరంగా పోయి మళ్ళీ తూర్పు పక్క వచ్చి మళ్ళీ వచ్చి దక్షిణం నుంచి లోపల ఎంటర్తో స్వామివారి మొత్తం తూర్పు ఉంటారు. ఎక్కడైతే ఫోటో ప్రొవైడ్ అక్కడి నుంచి ఫోటో నాట్ ప్రొవైడ్ అనమాట. శివాయ హర హర మహాదేవ శంభో శంకర. భారతదేశంలోని అతి పురాతనమైన ప్రాచీనమైన ఈ శివాలయానికి కార్యనిర్వాహకుడిగా రావడం నా పూర్వజన్మ సుకృతం. నేను 13/9/2019లో ఈ దేవాలయం ఛార్జ్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి కూడా దినదిన ప్రవృత్తిగా అభివృద్ధి చెందుతూ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ని వారి సహాయ సహకారాలతో మరియు గ్రామస్తుల సహాయ సహకారాలతో నా సిబ్బంది సహాయ సహకారాలతో మరియు ముఖ్యంగా మా అర్చకుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఇంతవరకు కూడా డెవలప్ చేస్తాం. ప్రస్తుతం ఈ దేవాలయంలో దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి అన్న సంపర్కం చేయాలని మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల సలహాల మేరకు ఈ గ్రామస్తులైనటువంటి మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు వారి యొక్క సలహాలతో గ్రామస్తులందరూ సలహాలతో బయట ప్రాంతం నుంచి వచ్చే వారికి ఆకృతి వెళ్తున్నా సార్ మనం అన్నదాన కార్యక్రమం చేయాలంటే వారి యొక్క సహాయ సహకారాలతో మరి అనేక మంది దాతల సహాయ సహకారాలతో ప్రతి శనివారము ఆదివారం సోమవారం కూడా 3 రోజులు కూడా 100 మందికి తగ్గకుండా భక్తుల సహకారంతో పెడుతున్నాం. అది అతి త్వరలోనే దీన్ని అన్నదాన ట్రస్ట్ కింద ఒకటి తనిగా ఏర్పాటు చేసి దానికి తని బ్యాంక్ ఒకటి తీసుకొచ్చి దానికి 80C కింద 80G అయితే 50% డైరెక్షన్ ఉంటుంది. 80C కింద కానీ తెచ్చుకోగలిగితే నాకు పూర్తి డైరెక్షన్ ఉంటుంది. అందువల్ల 1000 రూపాయలు ఇచ్చిన వాడికి కూడా ఆ 1000 రూపాయలు మొత్తం కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఆ 80C కింద కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మా కమిషనర్ గారిని సహకారం తీసుకుంటూ నా యొక్క డిప్యూటీ కమిషనర్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా డిప్యూటీ కమిషనర్ గారు ఆయన సూచనలతో 80C కింద తెచ్చుకోవడానికి అతి త్వరలోనే దీనికి సపరేట్ అకౌంట్ అన్నదానానికి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. కావున భక్తులు కూడా సహకరించి నా అన్నదానాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా వారికి తోచిన వస్తు రూపేనా అంటే బియ్యము ధాన్యం పప్పు తీసుకొచ్చి దేవాలయం ఇస్తే వాళ్ళ నామగోత్రంతో ఈ విధంగా రాసి బోర్డులో వాళ్ళ నామగోత్రాలతో తీసి ఆ రోజు అన్న సమర్పణ చేస్తాం. మీరందరూ కూడా భక్తులందరూ కూడా అన్న సమర్పణ చేస్తాం. కావున భక్తులందరూ కూడా మాకు సహకరించి ఒక పూట అన్నం పెట్టగలిగితే మా జన్మ సుకృతం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపుని. ప్రతి ఒక్క పని కూడా మనం చేసేది ఈ కడుపు కోసమే. తప్పు చేసినా కడుపు కోసమే, ఉప్పు చేసినా ఈ కడుపు కోసమే, మోసం చేసినా ఈ కడుపు కోసమే, మొత్తం కూడా ఈ కడుపు కోసమే అన్ని నాటకాలు కూడా ఆడుతూ ఉంటాం అనమాట. అలాంటి నాటకాలు అన్ని ఆడేది కూడా ఈ పట్టుకుడి కోసమే. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దాకా అన్నం అనేది మంచి అన్నం దొరకదు. నాకు తిరుమలకి వచ్చే ప్రతి ఒక్క డివోర్స్ కూడా ఈ దేవాలయానికి వస్తారు. వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టగలిగితే ఆ జన్మ సుకృతం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మా ఎమ్మెల్యే మా వెన్ను తట్టి మా ఎమ్మెల్యే గారు నేనున్నాను, మీరు అన్నదానం స్టార్ట్ చేయండి అనేది ధైర్యం చెప్పినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమేశ్వరుడు ఆశీస్సులు వెళ్ళవెళ్ళకంటూ నిత్యం నూతనంతో ఈమె దిగ్విజయంగా అతను ఇంకా
అనేక ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ, అలాగే మాజీ చైర్మన్ బత్తెల గిరినాయుడు కూడా నాకు వెన్నంటి సార్ మేమంతా ఉన్నాం, నేను వెనకల మనం అన్నదానం స్టార్ట్ చేస్తామని నాకు కొండంత ధైర్యం ఇచ్చి ఈరోజు కూడా నేను అన్నదానం స్టార్ట్ చేయగలుగుతున్నానంటే వారి ఇచ్చిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేని, వారికి కూడా ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళ్ళ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శివరాత్రికి శేఖర దర్శనానికి దేవాలయంలో 50 రూపాయలు టికెట్ పెట్టాం, చాలా తక్కువ. వాళ్ళకి టికెట్ పెట్టిన దానికి వాళ్ళకి కుంకుమ అవన్నీ కూడా ఇస్తున్నాం, వాళ్ళకి ఖర్చు కూడా చేస్తున్నాం కాబట్టి అది 50 రూపాయల నుంచి 100 రూపాయలు చేస్తున్నాం. భక్తులందరూ కూడా సహకరించి ఆ 100 రూపాయల టికెట్కి సహకరించాలి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నాకు 2 రోజులు రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాం. అలాగే నవరాత్రి ఉత్సవాలు ఈ దేవాలయంలో ప్రాచీనం నుంచి ఏదో చేస్తున్నాం, మొక్కుబడి చేస్తున్నాం. అలా కాకుండా దంపతుల నుంచి 5,000 రూపాయలు కట్టుకుంటూ వారికి వెండి కాయను ఒకటి అమ్మవారి అలంకరణ అవన్నీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు 5,000 రూపాయలు కట్టుకొని చేసుకోవడానికి కూడా మా కమిషనర్కి ఉన్నటువంటి ప్రతిపాదన పంపిస్తున్నాను. దాని టికెట్లకు కూడా వచ్చిందంటే ఆ దేవాలయం ఆదాయం పెరుగుతుంది. ఇది కాకుండా అన్నదానం కాకుండా ఎప్పుడు చేశారు కుంభాభిషేకం తెలియదు, దేవాలయం ఎప్పుడు నిర్మితమైందో కూడా తెలియదు, దేవపురం ఉన్నటువంటి మూల విరాట్ కూడా ఎప్పుడు నిర్మితమైంది తెలియదు. కానీ దేవాలయం నిర్మితమైంది మొత్తం సామాన్య శక పూర్వం 2600 సంవత్సరాలు, అంటే విక్రమాదిత్య శకం కంటే పూర్వం కూడా 2600 సంవత్సరాల పూర్వం చోళులు పల్లవులో నిర్మించినటువంటి దేవాలయం. అప్పుడు ఎప్పుడో కుంభాభిషేకం చేశారు రాజు కాలంలో, అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు కుంభాభిషేకం చేయాలని కూడా సంకల్పం చేశారు. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు చేయించి కుంభాభిషేకం చేయండి, నేను ఉన్నాను మీ వెనకాలని నాకు భుజం తట్టి మా ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కుంభాభిషేకానికి అతి త్వరలో, అంటే జూన్ లోపల కుంభాభిషేకం కూడా మా కమిషనర్ గారు కూడా త్వరలో రిటైర్ అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే కుంభాభిషేకం దృఢ సంకల్పంతో నేను కానీ, మాకు రాబోయే చైర్మన్ అటువంటి బత్తెల గిరినాయుడు కానీ, మరి గ్రామస్తులు కానీ అందరూ కూడా రజిత అష్టబంధ కుంభాభిషేకం చేయాలన్న సంకల్పం ఉంది. నేను గతంలో కూడా రజిత అష్టబంధ కుంభాభిషేకం 2 శివాలయాలు చేశాను. ఇది 3వ శివాలయం అవుతుంది. ఈ 3వ శివాలయం కూడా రజిత అష్టబంధ కుంభాభిషేకం చేస్తే నా జీవితం ధన్యం అవుతుంది. దానికి కూడా భక్తులందరూ విరివిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఉన్నతాధికారులు, మా కమిషనర్ గారికి అయితే, మా డిప్యూటీ కమిషనర్ గారికి అయితే, నన్ను ఈ శాఖలో వెన్నింటిని నడిపిస్తున్నట్టు నా దైవం, ఆయన ఎక్కడున్నా ఆయన ఫ్యామిలీ పూర్తిగా ఉండాలి. అలాగే నా గురువు గారు నాకు ఎప్పుడు సలహా ఇస్తున్నట్టు మా గురువు గారు ఇప్పుడు కథ ఉన్నారు, నాకు ఈ దేవాలయ శాఖ పూర్తి ఉన్నారు. నా గురువు గారు నా దైవం, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శివ శంకర.